ఎంతో ప్రాధాన్యత ఉండడంతో పసుపు అనాదిగా మన జీవితంలో భాగంగా ఉంటూ వస్తుంది. తెలంగాణలో చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఓ పక్క అంతర్జాతీయ స్థాయిలో పసుపుకు డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంటే ఉమ్మడి ఇందూరు జిల్లాలో పసుపు పంట విస్తీర్ణం మాత్రం తగ్గిపోతుంది. ఈ పరిస్థితికి కారణమేంటి? లక్ష్మీ పంటగా పిలుచుకుంటూ రైతులు సాగు చేసే పసుపు పంట రైతులకు ఆ సిరి ఎందుకు దక్కడం లేదు? ప్రకృతి ప్రసాదించిన అత్యద్భుతమైన ఔషధం పసుపు. చిన్న చిన్న గాయాల నుండి పెద్ద రోగాలను నయం చేసే శక్తిగల ఒక సూపర్ ఫుడ్ పసుపు అని చెప్పొచ్చు. దీనికి కారణం ఇందులో ఉండే కర్క్యుమిన్. ఇది యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. ఇది పసుపులో విత్తన స్వభావాన్ని బట్టి 2 నుండి 6% వరకు ఉంటుంది. పసుపుకు గల రంగుకు కూడా ఈ కర్క్యుమినే కారణం. ప్రయోజనాలు గల పసుపు పంటను ఇక్కడి రైతులు తల్లి పంటగా, లక్ష్మీ పంటగా పిలుచుకొని సాగు చేస్తుంటారు. ఏ పంట మానినా పసుపు పంట మానొద్దు బిడ్డ, పసుపు 12 ఏళ్ల అప్పును కూడా తీర్చగలదు అని పెద్దలు చెప్పిన మాటను మరువక పసుపు పంటను సాగు చేస్తూనే ఉన్నారు ఇక్కడి రైతులు. మేము చిన్నగా ఉన్న నుంచి ఇదే పని చేస్తున్నాము. సుమారు నేను 45-50 సంవత్సరాల నుంచి చేయబట్టి ఒక్కొక్కసారి రేటు ఎక్కువ అవుతుంది. ఈ పసుపు పంట అంటే మా పెద్దలు ఏమన్నారంటే అంటే ఆ పసుపు మర్చిపోవద్దు, పసుపు పాత 12 ఏళ్ళ బాకీ కూడా అప్పు జరుపుతుంది అని మాకు బాగా ఇది చెప్తుంది. పసుపు పంటకు కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. విత్తనం నాటిన దగ్గర నుండి పంట మార్కెట్కి తరలించే వరకు ప్రతి దశలో కూడా కూలీలు కావాల్సిందే. ముఖ్యంగా పసుపు పంట చేతికి వచ్చే సమయంలో అంటే ఈ ఆకు తీస్తారు, ఆకు తీసిన తర్వాత ఈ కొయ్యలను లేపుతారు, కొయ్యల నుండి మళ్ళీ దుంపలను తీస్తారు, ఆ దుంపల్ని ఆరబెడతారు, దాన్ని ఉడకబెడతారు, ఉడకబెట్టిన వాటి పై పొర తీస్తారు. ఇలా ప్రతి దశలో కూడా లేబర్ అవసరమే. లేబర్ లేకుంటే అసలు ఈ పంట సాగు చేయలేమనేది రైతుల అభిప్రాయం. మొత్తం కూళ్ళ ఖర్చు, పసుపు పంట సాగు ఖర్చు ఇవన్నీ వచ్చేసరికి 1 ఎకరానికి ₹1,00,000 వరకు ఖర్చు వస్తుందని, కానీ తాము పంట మార్కెట్కి తీసుకెళ్తే వచ్చే ధర మాత్రం అంతంత మాత్రమే ఉంటుండడంతో క్రమంగా ఈ పంట నుండి వేరే పంటలకు మరలిపోతున్నామనేది రైతుల అభిప్రాయం. పసుపు 9 నెలల పంట. 8 నెలల పాటు పొలంలో, నెల రోజుల పాటు పొలం బయట శ్రమిస్తేనే పసుపు పంట చేతికొస్తుంది. అయితే ఈ క్రమంలో అడుగడుగున ఎన్నో వ్యయ ప్రయాసలుంటాయి. జూన్లో తొలకరి సమయంలో కట్ చేసిన చిన్న చిన్న కొమ్ములను విత్తనాలుగా పెడతారు. ఈ పసుపు విత్తనాన్ని దాదాపుగా రైతులే స్వయంగా తయారు చేసుకుంటారు. తమకు పండిన పంట నుండే కొన్ని కొమ్ములను తీసి మరుసటి పంటకు అక్కరకు వచ్చేలా దాచుకుంటారు. అలా జూన్లో విత్తనం వేసి వారానికోసారి చొప్పున నీళ్లు పెట్టి తెగుళ్ల బారి నుండి కాపాడుకుంటూ పంట సాగు చేస్తారు. భూమిలో కొమ్ములు ఊరిన తర్వాత పంట హార్వెస్టింగ్ ప్రారంభమవుతుంది. తొలుత ఆకును కోసేస్తారు. అవి ఎండిపోయిన తర్వాత ఎత్తి పక్కన పోసేసి పొలానికి నీళ్లు కడతారు. ఆ తర్వాత కొమ్ములను భూమి నుండి తవ్వుతారు. వాటిని వేరు చేస్తారు. ట్రాక్టర్లలో కల్లాలకు తరలిస్తారు. ఆ తర్వాత మిగతా ప్రక్రియ పూర్తి చేస్తారు. అలా 9 మాసాలు కష్టపడినా తమ కష్టానికి తగ్గ ధర రావడం లేదంటున్నారు రైతన్నలు. పంటలు వేసే టైంలో మేము వేస్తున్నాం, 8 నెలలకు తీస్తున్నాం. ఇంకా దీనికి ఇంకా నెల రోజుల ప్రాసెస్ ఉంది. దీన్ని కుకింగ్ చేయాలి, డ్రై చేయాలి, పాలిష్ చేయాలి, పూజని వేరే వేయాలి, మండ వేరే వేయాలి. ఇన్ని ప్రాసెస్ ఉంది దీనికి. అందుకోసమే రైతులు వేరే పంటలకు, ఈజీ పంటలకు వెళ్ళిపోతారు. పొలాలు వేసిస్తారు. ఈ ఏరియా అంతా తోటలు ఉండేవి, మొత్తం పొలాలు ఈజీ, మంచిగా రేటు మంచిగా ఉంది. సో దానికి వెళ్ళిపోతారు. మా అంకాపూర్ నుంచి 200 లారీలు వెళ్తుండే ప్రతి ఇయర్. ఇప్పుడు 10 లారీలు కూడా వెళ్తలేవు. ఎందుకంటే ఈ రేట్లు తగ్గడం వల్ల, ఈ రేట్లు లేకపోవడం వల్ల పసుపు అందరు తక్కువ చేసేసారు. దీంట్లో దిగుబడి తగ్గుతుంది, ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల చూడండి 20 మంది లేబర్లు ఉన్నారు, వాళ్ళకు వేయడానికి 4 ఉన్నారు. 4 దొబ్బుతురు. 4 దొబ్బితే వాళ్ళకు ఒక మనిషి ఎంబట 1500 రూపాయలు.
ఇప్పుడు మనకి ఇట్లా మంచిగా వెళ్ళలేదు, క్వాలిటీ వెళ్ళకపోతే నా కైకిలే పడుతుంది తప్ప అంతకు మించి ఏం పడదు. నాది కూడా ఒక రోజు చేసుకుంటే ఒక 500-1000 రూపాయల జీతమే పడుతుంది, అంతకు మించి ఏం పడట్లేదు. ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి 8 నెలల పంట ఉంచి తీస్తే దాంతో సమానం వస్తే మనకేంటి? అది 4 నెలల పంట, ఎకరానికి మంచిగా వెళితే 20 క్వింటాలు వెళ్తుంది, 4 నెలల్లో అయిపోతుంది. మళ్ళీ ఇంకో పంటకి వెళ్తాం, మక్క వేసుకుంటాం. అప్పుడు మక్క మా అంకాపూర్లో పచ్చి మక్క బుట్టను ఫస్ట్ వర్షాకాలం స్టార్టింగ్ స్టేజ్లో 40,000 నుంచి 80,000 ఎకరం పోతుంది. సో దానికి ఎక్కున్నట్టే కదా దిగుబడి. 2 పంటలు వెళ్ళేసినాయి, 1,50,000 వచ్చేసినట్టే. జొన్నకు 20 క్వింటాలకు 40 కాడికంటే 80,000, అవి 80,000, 1,50,000 వచ్చేస్తుంది. అందుకోసం ఈజీ పోతురు. దానికి ఎక్కడ రిస్క్ ఉండదు, పారకాల ప్రాబ్లం ఉండదు, ఇట్లా బీమార్ పడే టెన్షన్ ఉండదు. ఒకసారి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి, పురుగు వస్తుంది, సరిపోద్ది. ఇప్పుడు ఇట్లా కోస్తున్నామా, కోసి మెదలన్నీ మళ్ళీ ఎండిన తర్వాత తీసేయాల, బయటకు తీసేసి మళ్ళీ ఒక వారం తర్వాత నీళ్లు పెట్టాలా. నీళ్ళు పెట్టినామంటే మళ్ళీ ఒక 3-4 రోజులకు దబ్బుతాం పసుపు. దానికి మగవాళ్ళు కావాలా, లేడీస్ రిక్కడానికి ఆడోళ్ళు కావాలా. అది రిక్కుకుంటా మళ్ళీ ట్రాక్టర్లో పోసి మళ్ళీ కళ్ళలకు గుంజుతాము. ఆ గుంజిన తర్వాత ఉడకబెట్టాలంటే దానికి లేబర్ కావాలా, దానికి మిషన్ కావాలా, కట్టెలు కావాలా. ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టాలా, 10-12 రోజులు ఎండాలా, 15 రోజులు అవుతుంది. ఎండిన తర్వాత మళ్ళీ డ్రమ్ము పట్టాలా దాన్ని. ఇక డ్రమ్ము బట్టి సంచులు మళ్ళీ అప్పటికి నిజామాబాద్ పోతుంది అమ్మడానికి. ఇక ఈ ఆగోషం నుంచి బాగా లేబర్ అవసరము. ఇప్పుడు ఎకరంకు ఒక 30-40 మంది కావాలా దబ్బాలంటే. శ్రమతో ఇక లేబర్ లేక ఏంది కష్టపడితే మనకేమొస్తుంది, లేబర్తో బాధ అవుతుంది కదా. అట్లని ఇక శ్రమ తగ్గిస్తుండ్రు. పసుపు ధర తక్కువనే ఉంది, 10,000 నుంచి 11,000 అంతే పోతుంది, ఎక్కువ లేదు. ఇక అందరు దళారులందరూ సిండికేట్ అయ్యి ధర దించేసిండ్రు. ఇక మధ్యలో మొన్న 12-13 దాకా పోయింది అన్నారు, కానీ ఇప్పుడైతే 11-10 అంతే లాస్ట్. ఇక ఈ ధరకు మేము ఇక గింత శ్రమ వేసి మనం ఏం లాభం? అది 1,00,000 ఖర్చు ఉంటుంది. ఇప్పుడు లేబర్ ఖర్చు ఉడకబెట్టడానికి అంత ఎకరంకు మనం ఎన్ని వస్తే 1,00,000 మిగులుతాయి అంత ఓంగా. 2,00,000 వచ్చినాయి అనుకో, 2,00,000 వచ్చిన పంట వెళ్తేనే 2,00,000 వస్తాయి ఎకరంకు. వెళ్ళంది 1,00,000 వస్తే అంత ఆడికాడికి అవుతుంది, చేసిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. గతంలో తక్కువ ఉండేది, ఇప్పుడు లేబర్ ఖర్చు ఎక్కువైనాయి కాబట్టి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఖాళీ దొబ్బడం నుంచే దొబ్బి ఉడకబెట్టడానికే 1,00,000 ఖర్చు వస్తుంది. ఎరువులకు, లేబర్లకు, మళ్ళీ ఇట్లా వైరస్లు ఆశించి కూడా పంట ఖరాబ్ అవుట్ల కూడా పంపులు కొట్టడం ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు ఇట్లా లేకుండే, వైరస్ ఇట్లా ఏమి ఉండకపోతుండే, ఏం స్ప్రేలు ఏం చేయకపోతుంటిమి. ఇప్పుడు చాలా స్ప్రేలు చేసుడు ఉన్నది, మందులు చల్లడం ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు ఓన్లీ పశువుల పేడ అది వేస్తుర్రి, ఏమో ఇది కాకపోతుండే. ఇప్పుడు అట్లా లేక ఇక వైరస్లు ఆశించి ఎక్కువ స్ప్రేలు చేసుడు అవుతుంది, మందులు చల్లుడు అవుతుంది. అట్లా పెట్టుబడులు అట్లా ఎక్కువ అవుతున్నాయి, లేబర్లు అది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ రోజులల్లో మాకు ట్రాక్టర్లు అవి ఇవి లేబర్ ఖర్చు అవి వాటికి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక ఉడకబెట్టుడికైతే లెక్క లేకుండా ఖర్చు వస్తుంది, బాగా ఖర్చు వస్తుంది. మాకు ఈ 10,000 రూపాయలు ఉంటే కూడా దీనికి గిట్టుబాటు కాదు, ఇంకా ఎక్కువ అయితేనే గిట్టుబాటు అవుతుంది. ఈ 10,000, 8,000 వచ్చింది అనుకో మళ్ళీ తగ్గిపోతుంది పంట అంతా. మాకు 10,000 నుంచి 15,000, 20,000 దాకా ఉంటేనే ఏమన్నా రైతు బాగుపడతాడు. పసుపాకు కొయ్యాలి, కోసిన తర్వాత ఒక వారం రోజులు పసుపు ఆకు ఎండాలి. ఎండిన తర్వాత ఏం చేయాలి, ఆకు తీసి కుప్పలు తీసి బయట పడేసిన తర్వాత పారేయాలి. తవ్విన తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఆరాలి. భూమి ఆరిన తర్వాత ట్రాక్టర్ బట్టి ఒక 8 మంది లేబర్స్ ఉంటారు. వాళ్ళ లేబర్లు ఇది ఇక్కడ తీసుకొచ్చి తోటలోకి వెళ్ళి కళ్ళలో తీసుకురావాలి. కళ్ళలోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మిషన్ డ్రమ్ము తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత 15 రోజులు ఎండాలి. ఎండిన తర్వాతనే మళ్ళీ మార్కెట్కు నిజామాబాద్ తీసుకువెళ్ళాలి. ఈ 9,000, 10,000 ఉంటే మాత్రం ఏ విధంగా కూడా చాలా నష్టపోతున్నారు. ఈ చేసినా కూడా లేబర్లదే వెళ్తుంది మొత్తం. మా కాస్ట్ ఎకరాన 60,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అది ఓన్లీ ఇంకా దొబ్బిన నుంచే, ఇంకా స్టార్టింగ్ నుంచి అంటే మనకు ఒక 80,000 నుంచి 90,000 ఖర్చు ఉంటుంది. ఆడ మార్కెట్ దళారులు ఉంటారు, వాళ్ళు చెప్పిన రేటుకు మనం ఇవ్వాల్సిందే, ఇస్తేనే వాళ్ళు కొంటారు, లేకుంటే నేను ఫెయిల్ అని చెప్పేసి పంపించేస్తారు. ఆ మార్కెట్లోకి వస్తే 9,000 పోవచ్చు, 10,000 పోవచ్చు, 11,000 పోవచ్చు. ఒక్క రకం కొమ్ము తిరదార ఉంటుంది. అది ప్రతి పంటలో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ ఉత్పత్తి ఖర్చులో అధిక శాతం పెట్టుబడి రైతు పెడుతున్నాడు, కానీ ఆ పెట్టుబడికి తగిన మార్కెట్ ధర రైతుకు వస్తలేదు. ఆంధ్రప్రదేశ్లో దుగ్గిరాల ప్రాంతంలో పసుపు రైతులు ఉన్నారు.
మన తెలంగాణలో నిజామాబాదు, కరీంనగర్, మెట్పల్లి, వరంగల్ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో పసుపు పండించే రైతులు కూడా ఒక 30-40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి కూడా ఉన్నారు. అయితే ఈ మధ్య ఒక 10-15 ఏళ్ళ కాలంలో ఒక పరిస్థితి అయితే కరోనా నేపథ్యంలో పసుపుకి ఇంకా డిమాండ్ పెరిగింది. కాకపోతే మన దగ్గర రైతులకు రేటు రాక తెలంగాణలో ఒకప్పుడు 1,00,000 ఎకరాల పైన ఉండేది, ఇప్పుడు 10,000 ఎకరాలకు పడిపోయింది. అంటే రైతులు పసుపు రైతులు సంప్రదాయంగా వేసే పంట వేరే పంటకు మళ్ళుతున్నారు. దీంట్లో గిట్టుబాటు ధర వస్తలేదు వాళ్ళకి. ప్రపంచంలో అత్యధికంగా పసుపును పండిస్తున్న దేశం, పసుపును వినియోగిస్తున్న దేశం, పసుపును ఎగుమతి చేస్తున్న దేశం భారతదేశం. మన దేశంలో మొత్తం 200 రకాల వెరైటీల దేశీ పసుపు విత్తనాలుండగా వాణిజ్యపరంగా 30 రకాలను సాగు చేస్తున్నారు. దేశంలో మహారాష్ట్ర పసుపు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ ఎర్ర గుంటూరు రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతాల్లో కూడా ఎర్ర గుంటూరు రకాన్నే సాగు చేస్తున్నారు. అక్కడి రైతులకు మంచి ధర అందుతుంది. అదే రకాన్ని మన రైతులు కూడా సాగు చేస్తున్నప్పటికీ ధర మాత్రం దక్కడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి? ఒకే రకమైన రకాన్ని సాగు చేస్తున్నప్పటికీ అక్కడ ధర ఉంది, ఇక్కడ ధర లేదు. దీని వెనక కారణం ఏంటి? జిల్లాల పరంగా చూస్తే దేశంలోనే ఎక్కువ పసుపు సాగు చేసే జిల్లాల్లో నిజామాబాద్ టాప్లో ఉంది. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పసుపులో 60% ఇక్కడి నుండే వస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ పంట రైతులకు భారంగా తయారైంది. పసుపు సాగులో ఎకరానికి 20 క్వింటాలకు పైన దిగుబడి వస్తేనే పెట్టుబడి ఖర్చులు పోను పసుపు పంట రైతులకు గిట్టుబాటు అవుతుంది. కానీ దుంపకుళ్ళు, మర్రాకు తెగులు ప్రభావంతో ఎకరాకు 15 నుండి 20 క్వింటాలు రావడమే గగనంగా మారింది. వచ్చిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. మరోపక్క మహారాష్ట్ర సాంగ్లీ పట్టణంలో ప్రపంచంలోనే అత్యధికంగా పసుపు వ్యాపారం జరుగుతుంది. అక్కడ పసుపును పండించే రైతులకు మద్దతు ధరలు కూడా అందుతున్నాయి. $10,000, $11,000, $12,000 కొంటున్నారు. మార్కెట్ పోతే కూడా 10-12,000 అమ్ముతుంది. అది స్టాక్ పెట్టాలంటే పెట్టచ్చు అంటే ఈ పెట్టుబడికి దానికి దీనికి ఖర్చులు కాలేయి. ఓసారి స్టాక్ పెట్టినా కూడా ఉల్టా ఖర్చు వస్తుంది. దాంట్లో గోదాంలో పెట్టాలంటే ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు ఈ ఖర్చు లేక అంతా బాగా ఎక్కువ అవుతుంది. అట్లా వ్యాపారులు తీసుకపోతున్నాడు, స్టాక్ పెడుతున్నాడు. ఈ రైతుల దగ్గరికి వెళ్ళిపోగానే వాళ్ళు ఇక మళ్ళీ చాలు చేస్తారు. అది పోయినసారి అట్లనే అయింది కదా. రైతుల దగ్గరికి వెళ్ళి కొద్ది ఉన్నదంటే ధర ఎక్కువ దాన్ని అమ్మేసారు. వెనకెళ్ళి 18,000, 20,000 అమ్మింది క్వింటాల్కు. మేము అమ్మింది అంతా 12,000, 13,000 అమ్మేసినాం. మొత్తం డ్రై చేసిన తర్వాత తీసుకెళ్తాము. నీకు డైరెక్ట్ మరి అటు గోదాంలోకి వెళ్ళిపోతుంది. ఈడ నిజామాబాద్ వేసిన మార్కెట్లో ఇదేమవుతుంది అంటే కొద్దిగా మళ్ళీ దాన్ని కొండపోయి కుల్లో వేయాలి, లేకపోతే బూజు వస్తుంది, చెడిపోతుంది. అట్లా ఇప్పుడు ఒక్క కొమ్ము మెత్త ఉందనుకో 4 కొమ్ములకు అడ్జస్ట్ చేస్తుంది. నిజామాబాద్ మార్కెట్ టైట్ చేయాలి. పచ్చిగా నీకు అది లేకపోతే తేమ చూడాలి, లేకపోతే చేతుల పట్టిన కాడికి ఏర్పడుతుంది. ఇట్లా పట్టి ఇట్లా కింద వేసినాం అనుకో టక్కనే దాని సౌండ్ ఏంటో వినబడితే ఇది స్టాక్ పెట్టరు కాదు, నీకు 4 సంవత్సరాల నుంచి ఖరాబ్ కాదని తెలుస్తుంది. అయితే ఏమవుతుందంటే వీళ్ళు రాని ధర ఇది దుకాణదారులు వాళ్ళు పోనీకి ఇది ఒకటే కుప్పను కదా అమ్మేద్దాం పోనీ అంటారు, ఇది ఒకటే కుప్పను కదా అమ్మేద్దాం అంటారు. ఈ ఏమవుతుందంటే ఇప్పుడు ఇది సుక్క కొండపోయినాం అనుకో, ఈ సుక్కకు ఈ కచ్చకు ఏమవుతుందంటే ఏకదమ్న ఇది ఎంత 10,000 రూపాయలు నడుతుంది అనుకో. ఆ బీట్ వచ్చినోడు 10,000 రూపాయలు కాదు, దీనికి కూడా 10,000 అంటాడు. ఈ లాస్ట్ 5 years కంటే ఈ 2-3 years నుంచి మనకు ఆన్లైన్ చేసిన నుంచి కొద్దిగా పర్వాలేదు. కానీ మాకు డౌట్ ఏంటంటే అక్కడ నిజామాబాద్కు సాంగ్లీకి తేడా ఏముంది అంటే, సాంగ్లీలో మన కళ్ళ ముంగట మార్కెటింగ్ చేస్తారు, నిలబడతాడు, 10 మంది వస్తారు, టెండర్ చేస్తాడు. ఇక్కడ టెండర్ లేదు, సిస్టమ్ వచ్చేస్తారు. పలాని మన కంపెనీలో పలాని రవిరాజుది ఉంది అని చెప్పేసి రాసుకొని దానికి ఎంత పెట్టాలో ఆ క్వాలిటీ చూసుకొని రాసుకొని పోయి కొడతారు. అది మాకు తెలిసినంత మట్టుకే. మరి వాళ్ళు ఏమైనా సిండికేట్ అవుతారో మాకు తెలియదు. మరి ఎందుకు రేటు రావట్లేదు అంత రేట్ అనేది మాకే ఇప్పుడు రైతు పరిశ్రమలో ఉన్నాడు. సీడ్ కాస్టే ఎకరానికి టన్ను పసుపు పడుతుంది. టన్ను అంటే ఇలా 40 రూపాయల కిలో ఉంటుంది కేజీ. దానికి 40,000 రూపాయలు అవుతుంది. 40-50 రూపాయలు విత్తనానికే సీడ్ కాస్ట్కే పడుతుంది. మళ్ళీ పేడ, పశువుల పేడ కానీ లేకపోతే ఇప్పుడు చంద్ర ఎరువులు వచ్చినాయి. ఎకరానికి 30 బస్తాలు పోస్తారు చంద్ర ఎరువు. 400 రూపాయలకు ఒక బస్తా.
దిగుబడి అంటే పంట వాతావరణం మీదకి వెళ్ళి 20 టన్నులు రావచ్చు, క్వింటాలు 30 క్వింటాలు రావచ్చు ఎకరానికి. ఇక మార్కెట్ మీకు వెళ్ళి డబ్బులు వస్తాయి మనకు. మహారాష్ట్ర ఏంటంటే మహారాష్ట్ర క్వాంటిటీ వేరే, కెమికల్ పౌడర్ వెళ్ళేది మనలో శాతం తక్కువ ఉంటుంది, వాళ్ళదంతా ఎక్కువ ఉంటుంది. అదే అన్నట్టు. అందుకే మనకు వాళ్ళకు రేటు మనకంటే వాళ్ళకు ఒక 3,000 5,000 రేటు ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. ఈ పసుపుకి గిట్టుబాటు ధర నిజామాబాద్లోనే రావడం లేదనేది రైతుల ఆరోపణ. ఎందుకంటే మహారాష్ట్ర పర్బనిలో వాళ్ళకి అక్కడ మంచి రేటు వస్తుంది, అంటే ఇక్కడ ఎందుకు రావట్లేదు అనేది మొదటి నుంచి ప్రశ్న. ఈ మార్కెట్ యార్డ్ వాళ్ళు ఏం చెప్తారంటే రైతులు ఇప్పుడు పసుపుని మొదట ఉడకబెట్టి దాన్ని స్టీమింగ్ చేసి ఎండబెట్టి దాన్ని గ్రేడింగ్ చేసి తీసుకొస్తే దానికి రేట్ వస్తుంది అనేది మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పేది. పసుపుకు సంబంధించిన విత్తనాన్ని రైతులే స్వయంగా తయారు చేసుకుంటారు. ఇలా మంచి కొమ్ములను తీసి మరుసటి పంటకు దాచుకుంటారు. ఇలా ఒక కొమ్ము నుండి దాదాపు కట్ చేస్తే 4 ముక్కలు అవుతాయి. ఈ 4 ముక్కలని మళ్ళీ నాటుకుంటే ఇలా పెద్ద గడ్డ మొత్తం ఊరుతుంది. ఊరిన తర్వాత చూస్తే మనం వేసిన విత్తనం కొమ్ము అలానే ఉంటుంది. ఇప్పుడు ఇది విత్తనం కొమ్ము, ఇవన్నీ కూడా విత్తనం కొమ్ములే. అయితే ఇవి విత్తనం కొమ్ములకు కూడా సాంఘీలో మంచి డిమాండ్ ఉంది. ఈ విత్తనం కొమ్ములు మళ్ళీ భూమిలో పెడితే వీటి నుంచి చెట్టు రాదు. ఈ విత్తనం కొమ్ముల నుండి కుంకుమ తయారు చేస్తారు. కానీ మన దగ్గర అయితే వీటికి మార్కెట్ లేదు, కాబట్టి రైతులు వీటిని అలానే పొలంలో వదిలేస్తుంటారు. మిగతా పంటలతో పోలిస్తే పసుపు పంట చాలా భిన్నమైనది. అంతేకాక శ్రమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా పంటల్లో పంటకాలం పూర్తి కాగానే ధాన్యం చేతికి వస్తుంది, అది అమ్ముకుంటారు. కానీ పసుపు విషయంలో పంట పండించుడు ఒక ఎత్తు, ఆ పంట పండిన పంటని అంత పెద్ద దుంపని ఇలా మార్చిన తర్వాతే మార్కెట్కి తీసుకెళ్ళాలి. అంత లావు దుంప ఇలా మారడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా రైతే పూర్తి చేసుకొని మార్కెట్ యార్డ్కి తీసుకోవాలి. అప్పుడే పంటని రైతు అమ్ముకోగలడు. పొలం నుండి పచ్చి పసుపు కొమ్ములను కల్లాలకు తరలించిన తర్వాత స్టీమ్ బాయిల్ చేస్తారు. పెద్ద కొమ్ములకైతే 20 నిమిషాల పాటు, చిన్న కొమ్ములకైతే 15 నిమిషాల పాటు స్టీమ్ బాయిల్ చేస్తారు. స్టీమ్ బాయిల్ చేసిన తర్వాత కల్లాలలో వీటినన్నిటిని నేర్పి ఆరబెడతారు. 15 రోజుల పాటు బాగా ఎండిన తర్వాత ఇవన్నీ కూడా గట్టిపడతాయి. గట్టిపడిన తర్వాత ఒక డబ్బాలో వేసి పాలిషింగ్ ప్రక్రియ అంటారు. ఆ పాలిషింగ్ ప్రక్రియ అయిన తర్వాత ఇవి మార్కెట్కి తరలించబడతాయి. కట్టెలు సమకూర్చుకొని బాయిలింగ్ యంత్రాలను అద్దెకు తెచ్చుకొని పండించిన పంటను అంతా స్టీమింగ్ చేసుకున్నాక వాటిని 15 రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత డ్రమ్ మిషన్లో వేసి పాలిషింగ్ చేసిన తర్వాత క్వాలిటీని బట్టి వేరు చేసి మార్కెట్కి తరలిస్తారు. అయితే అడుగడుగున ఇంత శ్రమ పడి పంటను పండిస్తే మార్కెట్ మాయాజాలంతో దెబ్బైపోతున్నామని, తమ దగ్గర పంట ఉన్నప్పుడు ధర రావడం లేదని, పంట మొత్తం రైతుల దగ్గర నుండి వెళ్ళిపోయాక ధర పెరుగుతుందని, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పంట సాగు చేసి ఏం లాభం అంటున్నారు రైతులు. జొన్నకు, సజ్జకు, మక్కకు అన్న 10 మల యొక్క బాధ ఉంటుంది. అది మొత్తం కొయ్యగానే పైసలు వస్తాయి, మిషన్ పెట్టగానే. ఇది అట్లా రాదు. ఇది తవ్వాలా, ఇది కుప్ప పోయాలా, దీన్ని తెచ్చి మళ్ళీ కళ్ళాల పోయాలా, దీన్ని ఉడకబెట్టాలా, దీన్ని ఎండబెట్టాలా, దీన్ని మిషన్ పెట్టాలా, మళ్ళీ దీన్ని మంచిది చెడ్డ చేరాలా, సంచులు నింపాలా. ఇది దానికి మస్తు బాధ అంటే మస్తు బాధ. దీన్ని మన్ను బుక్కి మన్ను కక్కాల. అంత పని లేచి నుంచి చేస్తే అది పసుపు. ఇప్పుడు 12,000, 9,000, 8,000 అయితే ఇది నిండది. అసలే నిండది పసుపు పంట. 15,000, 16,000 అయితే ఇంత మంచిగా ఉంటుంది. ఇది ఏంటంటే పసుపు తీయడం ఒక ఎత్తు, తీసిన తర్వాత దాన్ని డంపు చేసి మళ్ళీ ప్రశాంతమైన ఓపెన్ జాగాలకు ప్లాట్ఫారాలకు తీసుకొచ్చి మళ్ళీ కుప్పలు పోసి ట్రాక్టర్ లేబర్ పెట్టి తీసుకొచ్చి బాయిల్ మిషన్ కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుంది, అది తీసుకురావాలా.
అంది మాట్లాడుకొని కర్రలు తీసుకురావాలి దాన్ని బయలు స్టీమ్ చేయడానికి. ఇప్పుడు ఒక స్టీముకు ఒక ఎకరానికి దగ్గర అంటే 250 రూపాయలకు ఒక డబ్బా, ఎకరానికి 40 నుంచి 45 బాక్సులు వెళ్తాయి. 10,000 రూపాయలు స్టీమ్కి అవుతాయి. మళ్ళీ పాలిష్ చేసే డబ్బాకు 60 రూపాయలు ఉంటుంది. ఈ డబ్బాకు ఒక్క డబ్బాకు 40 డబ్బాలు అంటే ఇది ఒక 2,000 3,000 ఖర్చు వస్తుంది. ఇది మిషన్ పాలిష్ చేయడానికి. దానికి దీనికంటే ఒక 20,000 మొత్తానికి 20,000 పెట్టుబడి అవుతుంది. పాలిష్ చేసిన తర్వాత మళ్ళీ నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తాము. అప్పుడు ఏం జరుగుతో మార్కెట్ యార్డ్లో రేటు చెప్పలేము. ఎకరం దుబ్బినాము, ఇంకెకరం ఉన్నది దుబ్బేది. ఇది ఏం దిగుబడి ఏం లేదు. కోసిన నుండి ఇది శ్రమ, కోసుడు దుబ్బుడు చేసుడు. ట్రాక్టర్కి ఈడ పైసలు, కట్టేకి పైసలు, అన్నిటికి పైసలు మేడం. దీనికి ఇది కోసుడు, మళ్ళీ డ్రమ్ పట్టుడు, ఇది పట్టుడు, సర ఓసుడు, मस्त इब्बंदी है मैडम, एम लाभ ले दिन की। हम नांदेड़ से आए खादी पकाने को और उसमें डालते हैं और पकाते हैं और बाद में निकलते हैं। आधा घंटा 20 मिनट लगते हैं आने को। टीम 2 महीने का काम है। పసుపు పంటకు ఎంఎస్పి లేదు, కనీస మద్దతు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టలేదు, డిక్లేర్ చేయలేదు. ఇది కూడా ఒక డిమాండ్, అంటే కనీస మద్దతు ధర ఒకటి నిర్ణయించి అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధరకు కనీస మద్దతు ధర ఉంటే బాగుంటుంది అనేది రెండో సూచన. మూడవది, మార్కెట్లలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నేషనల్ ఈనామ్ అని పెడుతున్నారు. అంటే నేషనల్ మార్కెట్ ఎవరైనా ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్లో కొనుక్కోగలుగుతారు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది ఇప్పటికీ దాదాపు 7-8 ఏళ్ళు అయింది, కానీ దానివల్ల రైతులకు ఎట్లాంటి ప్రయోజనం కలగలేదు. ఇది ఎందుకు కలగలేదంటే పేరుకి నేషనల్ మార్కెట్ అయినా కూడా ఆ ఆక్షన్లో పాల్గొనే వాళ్ళు ఇప్పటికీ స్థానికులే, స్థానిక అడితిదారులే. బయట అహ్మదాబాద్ నుంచి, బాంబే నుంచి, ఇంకెక్కడి నుంచో వ్యక్తులు ఆన్లైన్లో కొంటారు అనేది అది ఇప్పటివరకు మిథ్యగానే ఉంది. ఇది ఎందుకు అంటే అక్కడ కొనుగోలుదారులు ఫోటోలు చూసి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక గ్రేడింగ్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంటే దాన్ని బట్టి ఇది ఏ గ్రేడ్, బి గ్రేడ్, ఇట్లా రకరకాల ప్రాసెస్ చేసి దానికి ఈ మార్కెట్ యార్డ్ ఒక సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ ఆధారంగా అప్పుడు ఆక్షన్లో పెడితే కొనుగోలుదారులు ఎక్కడైనా కూర్చొని కొనుక్కుంటారు. ఒకవేళ గ్రేడ్ చేసిన దాంట్లో ఏమన్నా మోసం జరిగితే అప్పుడు జవాబుదారీ మార్కెట్ యార్డ్ చేస్తే అప్పుడు కొనుగోలుదారులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గ్రేడింగ్ కూడా రైతులకు తెలియక అన్నీ ఒకటే ధర కుప్పపోసి అమ్మేటప్పటికి కూడా రైతులకు కూడా సగటు ధర వస్తుంది, కానీ గ్రేడింగ్ చేసినాక ఒక్కొక్క గ్రేడ్కి ఉండే ఆ హయ్యర్ రేటు రావడం లేదు. సో ఇట్లా మార్కెట్లో కూడా కొన్ని సంస్కరణలు అవసరము. అవి కూడా రైతులకు చెప్పి వాళ్ళ ఆలోచనలు విస్తృతపరిచి వాళ్ళని కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ద్వారా చేస్తే మార్కెట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. పసుపు గతంలో స్పైసెస్ బోర్డు కింద ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ రోజు పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేవలం ఇక్కడ ఒక బోర్డు మాత్రమే కనిపిస్తుంది. ఇది కూడా మొత్తం ప్రైవేట్ బిల్డింగ్. గతంలో ఎక్కడైతే స్పైసెస్ బోర్డు ఉందో అక్కడే ఈ బోర్డు మాత్రం పెట్టారు. అయితే ఒక ప్రత్యేకమైన పంటకు సంబంధించి బోర్డును ఏర్పాటు చేస్తారు. ఆ పంటకు సంబంధించిన పరిశోధన, మార్కెట్ సదుపాయాలు, ఆ పంటకు సంబంధించిన ఇతర ఉత్పత్తులని బై ప్రొడక్షన్ ఎలా తయారు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ఆ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల ఇప్పుడు పసుపు బోర్డు అనేది ఇప్పుడు బోర్డుకు మాత్రమే పరిమితమైంది. 2020 జనవరిలో నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. 2023 అక్టోబర్లో పసుపు బోర్డు ఏర్పాటు గెజిట్ వచ్చినా బోర్డు పనులు ముందుకు సాగలేదు. 2025 జనవరి 14న నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు తాత్కాలిక కార్యాలయం ఆన్లైన్ ద్వారా హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. దానికి గుర్తుగా ఓ బోర్డు పాతారు. దీంతో అధికారికంగా పేరుకు మాత్రం పసుపు పంటకు ప్రత్యేకంగా ఓ బోర్డు ఏర్పాటైంది. కానీ బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. బోర్డుకు సంబంధించి నిర్వహించాల్సిన బాధ్యతల సంగతి ఎలా ఉన్నా ఇతర పంటలకు ఉన్నట్లు కనీస మద్దతు ధర వచ్చేలా చేస్తే అదే తమకు జరిగే పెద్ద మేలంటున్నారు పసుపు రైతులు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు అని చెప్పేసి మొన్న ప్రకటించగానే అందరూ సంబరాలు చేసుకున్న తర్వాత ఏమున్నది,
అది ఏం చేస్తున్నారంటే వాళ్ళు కాలు పోసుబడి పెట్టుకున్నారు, మళ్ళీ దళారుల దగ్గరికి వెళ్ళాడు ఈ పసుపు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక క్వాలిటీ తీసుకురండి, ఆ క్వాలిటీ తీసుకొస్తే దానికి ఆ రేట్ ఉంటుందని చెప్పేసి చెప్తే పోకుండా మళ్ళీ మద్దతు ధర మళ్ళీ వాళ్ళకి ఏమవుతుంది, ఎవరు మన దళారులది వాళ్ళే కొంటున్నారు. ఇది ఫస్ట్ బోర్డు ఎవరు కొనుడు లేదు, అందులో పోయి ఆఫీస్లో కూర్చోవడం తప్ప ఏం లేదు. క్వింటాలకు మినిమం 15,000 నుంచి 18,000 పోతేనే రైతు చాలా అందంగా ఉంటాడు. పత్తికి మద్దతు ధర ఉంది, మక్కలకు ఉంది, ఇంకా వేరే వేరే పంటలకు అన్నిటికీ ఉంది మద్దతు ధర. పసుపుకు మద్దతు ధర ఉంటే మేము కూడా కష్టం చేస్తాం కదా, కష్టపడి పంట పెట్టాలన్నట్లు మనకు ఉద్దేశం ఉంటుంది కదా. మద్దతు ధర లేకనే తక్కువ వేసేస్తుంటారు ఇప్పుడు పంటలు, పసుపు పంటను. మద్దతు ధర కంపల్సరీ 15,000 16,000 ఎంతనో కొంత ఇచ్చేయాలి కదా, ఇచ్చేస్తే కరెక్ట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇక 15 నుంచి 20,000 క్వింటాల్కి పోతే అంటే కొంచెం తక్కువ పంట వెళ్ళినా కూడా వేయగలుగుతాం. ఇక అట్లా ఇక రేటు తక్కువ ఉండి పంట దిగుబడి తక్కువ అయ్యేసరికంటే పెట్టుబడి ఎక్కువైతుంది కాబట్టి ఇలా ఏం మిగులుతలేదని పెట్టడానికి ఆసక్తి చూపుతలేరు. ఇక అనుకున్నంత మార్కెట్లో ధర ఉంటే వేరే దానికి డైవర్ట్ కాము. వేరే వాణిజ్య పంటలు వేరే మక్క కానీ జొన్న కానీ వేస్తే ఎకరానికి 50,000 నుంచి 80,000 వస్తాయి. ఈ పసుపుకి ఏంటంటే మంచి మార్కెట్లో ధర ఉందనుకో ఎకరానికి 3 లక్షల నుంచి 4 లక్షలు వచ్చే అవకాశం ఉంది. మద్దతు ధర ఏంటంటే మాకు 18,000 నుంచి 15,000 దాకా ఉంటే మాకు సరిపోద్ది. మాకు బోర్డు శాంక్షన్ అయింది, రేటు దీనికి మద్దతు రేటు అంటూ లేదు. ఈ పసుపుకు 15,000 20,000 పైన రేటు ఉంటే 15,000 రేటు ఉంటే అప్పుడు చెప్పినాకు పైనుంచి అదే రేటు కంటే తక్కువ తీసుకోవద్దు అని చెప్పినప్పుడు రైతు ఆనందిస్తాడు, ఇంకా ఏదో చేయాలనుకుంటాడు. అప్పుడు దిగుబడి వెళ్తే నాకు పైసలు ఎక్కువ వస్తాయని. స్పైసీ బోర్డులో రేట్లు అనేది ఫిక్స్ ఉంటాయి ప్రతి దానికి. దీనికి కూడా దాని టైప్లో ఇచ్చిన వాటికి ఇప్పుడు ఇచ్చి ఉంటే మనకు రైతు ఆనందపడుతుండే. ఈ పసుపు ఇంకొక ఎకరం పెంచాలన్న ఆశ. డబ్బులు ఉన్న వాళ్ళు కొని పెట్టేసిర్రు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టిర్రు, పెరిగిపోయింది సడన్లీ. ఇప్పుడు మేమంతా అమ్ముడు అయిపోతుంది. మాది మార్చి ఎండింగ్ వరకు ఏప్రిల్ వరకు అయిపోతాయి, మొత్తం కంప్లీట్గా వస్తుంది. మే జూన్ జూలైలో పెరిగితే మేము అప్పుడు పసుపు ఎక్కడికి వెళ్ళి తేవాలి? దీన్ని ఇప్పుడు దళారీల మిస్టేకా, మా రైతుల మిస్టేకా? మాకు మార్కెట్కి పోతే గవర్నమెంట్ ఈ రేటు ప్రకారం ప్రతి వాళ్ళకి కొనియాలి. లేకుంటే గవర్నమెంట్ తీసుకొని మంచి రేట్లో గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేస్తుందా, ఇక్కడున్న వాళ్ళకే ఇస్తుందా, అది రైతుకు అనవసరం. సో అలాంటి రేట్ వస్తాయి. ఇప్పుడు వడ్లు తీసుకుంటారు, వడ్లు తీసుకొని గిట్టుబాటు రేటుకు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు, మనకు 1 రూపీ కేజీ కాడికి 2 రూపీస్ కేజీ కాడికి మనకు గవర్నమెంట్ మనకే రిటర్న్ ఇస్తుంది. మీరు ఇది అంత చీఫ్ ఇచ్చే అవసరం ఉండదు, కానీ మన గవర్నమెంట్ ముందుకు వచ్చి గిట్టుబాటు రేట్లు ఖచ్చితంగా ఈ సంవత్సరమే వేసిన వాటికే రైతు సంతోషిస్తుంది. పేరుకు బోర్డు వచ్చి ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చింది, ఏం లాభం? లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ ఇయర్ అయినా రేటు పెంచితే, రేటు సెట్ చేస్తే స్పైసీ బోర్డులా మనకు ఆనందం ఉంటుండే, రైతుకు ఆనందం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పసుపుకు సంబంధించి కేటాయింపులు చేయడం ఒకటైతే, రెండవది పసుపుని ఒక హార్టికల్చర్ పంటగా కాకుండా, అంటే ఇది పండ్ల తోటల డివిజన్లో కాకుండా ఒక ప్రత్యేకమైన రూట్స్ అండ్ ట్యూబర్స్ డివిజన్ ఏర్పాటు చేసి క్యారెట్లు, మన అల్లం, ఆనియన్స్, ఉల్లిగడ్డలు, పసుపు వీటన్నిటినీ కలగలిపిన ఒక ప్రత్యేకమైన విభాగము రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఏర్పాటు చేసి దానికి తగిన ప్రోత్సాహకాలు కావచ్చు, పథకాలు కావచ్చు, రైతులకు కావాల్సిన సహాయం కావచ్చు, ఇవన్నీ అందించాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వము పసుపు బోర్డుకి ఒక చైర్మన్ అని పల్లె గంగారెడ్డిని నియమించారనేది మనం వార్తలు చదువుతున్నాం. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ అయితే ప్రజల మధ్య లేదు. ఆ నోటిఫికేషన్ ఉందా, మరి ఆయనకి నియామక పత్రాలు ఇచ్చారా, ఇస్తే ఆఫీస్ ఎక్కడ పెడుతున్నారు, ఆఫీస్కి కావాల్సిన నిధులు ఎక్కడ, అసలు వీళ్ళు ఏం పని చేస్తారు, దీని విధి విధానాలు ఏంది అనేది ఎక్కడ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయలేదు. నేను మొదటి నుంచి ఏమంటున్నా అంటే, మనకు టీ బోర్డు, కాఫీ బోర్డు, టొబాకో బోర్డు అని, టొబాకో బోర్డుకి ఏంటంటే ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. సో పసుపు బోర్డు కూడా ఒక ప్రత్యేక చట్టం ద్వారా పార్లమెంట్లో ఒక చట్టము తయారు చేసి దాన్ని ఆమోదించి దానికి ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే దానికి ఒక మంచి మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ తోటి ఇచ్చిన పసుపు బోర్డు అది ఉండొచ్చు, రేపొద్దున మళ్ళీ ప్రభుత్వము
దాన్ని తీసేయచ్చు. అదే ఒక చట్టం ఉంటే అంత సులువు కాదు. దానికి ఆ విధి విధానాలు కూడా రూపుదిద్దుకునే అవకాశం. ఒకప్పుడు బంగారంతో పోటీ పడ్డ ధరలు నేడు నేల తాగుతుండటంతో పసుపు రైతులు ఆగమైపోతున్నారు. పేరుకు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పడిందని సంబరపడాలో లేక నేమ్ బోర్డుకే పరిమితమైన పసుపు బోర్డు తమ కష్టాలను తీర్చలేకపోతుందని బాధపడాలో తెలియని పరిస్థితిలో ప్రస్తుతం రైతులున్నారు. పసుపు రైతులను పట్టించుకునే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. పంట సమగ్ర అభివృద్ధికి, రైతుల శ్రేయస్సుకు పటిష్ట ప్రణాళికలు రూపొందించి చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడే పసుపు సాగు సిరులు కురిపిస్తుంది. దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు సాధించుకున్నప్పటికీ నిధులు లేని బోర్డుపై ధీమా లేక, మరోపక్క మార్కెట్ మాయాజాలపు సిండికేట్తో పెట్టిన పెట్టుబడికి వచ్చే ఆదాయానికి మధ్యన అగాధం ఎక్కువగా ఉండడంతో ఇతర పంటల వైపుకు మల్లుతున్నారు పసుపు రైతులు. ఈ పరిస్థితి మారాలి. పసుపు రైతుకు భరోసా ధర దక్కాలి. అంతేకాదు, పసుపు బోర్డు ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందాలి. అప్పుడే ఈ పసుపు రైతుల పాలిట సిరిగల పంటగా మారుతుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, ఆర్మూర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.